తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అండి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ పునరుద్ధాన దినములో గత వారంలో మనం కూడుకునుట ఎక్కువ కీడికి కానీ అంటాడు పౌలు. కొరింథీ సంఘంలో మాట్లాడుతూ కూడుకోవటంలో కీడు అని అంటున్నాడంటే దేని విషయంలో అంటున్నాడండి? క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు తగినట్టుగా, అంటే కొరింథీ సంఘంలో వాళ్ళు క్రమం లేకుండా దేవుని యొక్క వాక్యానికి విరోధముగా జీవిస్తూ దాని విషయంలో చెబుతున్నారు. అంటే కూడుకుంట ఎక్కువ కీడు కాకుండా ఎక్కువ ఆశీర్వాదాలకి శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడట. అంటే శ్రేష్టమైనవి దేవుడు ఇచ్చేటప్పుడు దాన్ని పొందుకునేటువంటి మనస్తత్వం కలిగి, దాన్ని పొందుకునేటువంటి విధేయత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం ఇక్కడ పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదవబడిన వాడి విషయాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇక్కడ క్రైస్తవ జీవితానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనం మనస్కరించాలండి. వాటన్నిటిని కూడా మనం శిరస వహించాలండి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం చాలా నేర్చుకోవాలండి. చాలా విధేయత కలిగి ఉండాలండి. చాలా వినయం కలిగి ఉండాలండి. అప్పుడైతే తప్ప దేవుడు వాక్యాన్ని నేర్చుకోవటానికి, అలాగా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించటానికి అవకాశం ఉండదు. ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాజలను అనుసరించి నడుచుకొనక. చూడండి, ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంకా మనుజాజులు కొన్ని ఉంటాయి, మనిషికి ఆశలు కొన్ని ఉంటాయి. అట్లా అనుసరించి నడుచుకోవద్దు అంటుంది గ్రంథం. అదే సవాలు. నీ భక్తి జీవితానికి, నా భక్తి జీవితానికి, దేవునితో నడవటానికి ఇదే ఒక సవాల్ దేవుడు చెబుతున్నది. అంటే ఎవరిని పెట్టి చెబుతున్నారంటే క్రీస్తు ప్రభువాన్ని పెట్టి మనకు మాదిరిగా చెబుతున్నారు. అందుకనే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీరాన్ని ఎలా ధరించుకోవాలంట? ఆయుధముగా ధరించుకోవాలి. శరీరాన్ని ధరించుకొని ఆయుధం, ఒక యుద్ధానికి వెళ్ళటానికి, దేవుని పని చేయటానికి నీకు వెండి బంగారాలు అక్కర్లేదు. నీకు ఉద్యోగం ఉంటే కానీ, లేకపోతే డబ్బులు ఉంటే కానీ సేవ చేయలేమండి అని అనుకోవద్దు. ఒకప్పుడు నేను అలా అనుకునేటువంటి వాడిని. కానీ ఇవన్నీ అక్కర్లేదని యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి పేతురు గారు ఆయన ఉండగా సొంకపు పన్ను కట్టడానికి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర కనీసం ₹10 కూడా లేదు. యేసు ప్రభు వారి జోబిలో ఒక ₹10 కూడా లేదు. అలాగే అపోస్తుడైన పేతురు గారి దగ్గర కూడా లేదు. కానీ అలా అయినా కానీ సేవ చేస్తున్నారు. అది అపోస్తుల యొక్క బోధ. నేను చాలా సంవత్సరాలు డబ్బులుంటే తప్ప సేవ చేయలేము, సేవ కుదరదు అనేటువంటి విషయం. కానీ అదేమి వద్దని శరీరం ఉంటే చాలు. శరీరము జీవంతో ఉండి బ్రతికుంటే దేవుని పనికి చాలు. కానీ శరీరాన్ని ఎవరండి? ఈ శరీరం ఎన్ని విషయాలకు ఉపయోగించుతారంటే అపవాది. ప్రకృతి ఆకర్షిస్తుంది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రకృతి ఆకర్షిస్తుంది. ఇంకెవరు ఆకర్షిస్తున్నారు? మనుషులు ఆకర్షిస్తున్నారు. ఇంకెవరు ఆకర్షిస్తున్నారు? సాతాను ఆకర్షిస్తుంది. ఇంకెవరు ఆకర్షిస్తున్నారు?
ఇంకెవరు ఆకర్షిస్తున్నారంటే మనకి ఈ శరీరానికి అందరూ ఆకర్షించటంతో దాన్ని గ్రంథంలో ఏమన్నాడంటే నేత్రాశ అన్నాడంతే. ఏమాశ? నేత్రాశ, తర్వాత శరీరాశ, తర్వాత జీవపుటంబం. ఈ మూడు కూడా తండ్రి వలన కలిగినవి కావు. అంటే ఎక్కడ లూ పాయింట్స్ ఉంటుందో ఆ లూ పాయింట్స్ పెట్టి ఆ అపవాది వేస్తుంది అనమాట మన మీద. బాడు కోర్టులో చూడండి, ఆడి మర్డర్ చేసేసింది అన్నట్టు అందరూ తెలిసినప్పటికీ కూడా కోర్టులో కొన్ని లూ పాయింట్స్ ఉంటాయి. ఆ లూ పాయింట్స్ని బట్టి వాడిని తప్పించేస్తారు. దేవుని వల్ల కలిగినవి కాదంటే, దేవునిని కలిగినవి కాదు గనక నువ్వు నేత్రాశలో పడిపోయేలా చేస్తుంది, శరీర కోరికల్లో పడిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా ఎవరు పడిపోతారు? ఎవరు పడిపోతారు? ఏ వయసులో వాళ్ళు పడిపోతారు? యవ్వనస్తులు పడిపోతారండి. ఎవరు పడిపోతారు? యవ్వనస్తులు పడిపోతారండి. దాని గురించి అపోస్తుడైన యోహాను గారు దాని గురించి 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు. 2వ అధ్యాయంలో 13వ వచనం, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఏం చేస్తున్నారంటే యవ్వనస్తులు దుష్టిని, మీరు గుర్తుపెట్టుకోవాలి, యవ్వనస్తులు దుష్టిని, అసలు దుష్టుడు అంటేనే ప్రపంచానికి భయం. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. సాతాను అంటే ఎవరు? దెయ్యం. దెయ్యం అంటే భయం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరండి. కానీ దాన్ని జయించే శక్తి ఎవరికి ఉందని గ్రంథం చెబుతుందంటే యవ్వనస్తులకి చెబుతుంది. మరలా అంటున్నాడు 14లో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మరోసారి చెబుతున్నదండి, దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అక్కడే చెప్పి వెంటనే చెబుతున్నాడు అనమాట. ఏమని అంటున్నాడంటే, లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే ప్రేమిస్తాం. ఇలా చేయకండి అంటే ఏం చేస్తాం? మనుషులు అలాగే చేస్తాం. అమ్మ ఈ తీపి తినకండి అన్నాడు అనుకోండి డాక్టర్ గారు, అలాగే చేస్తాం. ఏదైతే చేయమంటే చేయమండి, చేయమంటే వద్దన్నామంటే ఏం చేస్తాం? చేస్తాం. అది స్టైల్, మానవ స్టైల్. వద్దు అన్నాం అనుకోండి, తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇది చెయ్యొద్దమ్మా, ఇది చేయకూడదయ్యా అంటే అదే చేస్తాం. అందుకని బలవంతులు ఎవరంటే యవ్వనస్తులు. అందుకని అంటాడు విలాప వాక్యాల్లో, యవ్వన కాలంలో దేవుని కాడి మొయిట నరునికి మేలు. కాడి ఉంది, ఆ కాడి మొయిటు నరునికి మేలు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ధర్మశాస్త్రంలో ఒక కాడి ఉంది, అది చాలా భారమైనది, కానీ క్రొత్త నిబంధనలో కాడి ఏమంటాడంటే నా కాడి సులువుగా ఉన్నది. దేవుని పని చేయటం, నువ్వు పని చేస్తాం మొదలు పెడితే సులువు అయిపోద్ది, ఫ్రీ అయిపోద్ది. కష్టమైనది కాదని చెబుతుంది గ్రంథం. అదే యోహాను గారు చెబుతారు, అది కష్టమైనది కాదని చెప్పడానికి 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటున్నాడు? మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు అయితేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీనివల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడు భారమైనవి నీ మీద పెట్టడు. భారమైనవి నీ మీద పెట్టడు. అసలు నువ్వు మన తల్లిదండ్రులుగా మన పిల్లలకి భారమైనవి మనం పెట్టలేము. నువ్వు అది మొయ్యలేవమ్మా, నువ్వు చిన్నది పట్టుకెళ్ళు అంటావు.
నువ్వు ఆ పని చేయలేవురా, అది వద్దు, నువ్వు చేయలేవు నువ్వు అంటావు. అంటే భారమైన మనమే పెట్టలేనప్పుడు దేవాది దేవుడు భారమైన మానవుల మీద ఏం చేయడం అంటున్నాడు? పెట్టను అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. యవ్వన కాలంలో పని చేయటము చాలా గొప్ప విషయం. ఆ యవ్వన కాలం దాటిపోయిందంటే ఇంకా గ్రంథం ఏమని చెప్తుందంటే, పోయిన వారం మనం మాట్లాడుకున్నట్టుగా బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని. ఎప్పుడు? బాల్య దినాల్లోనే అసలు సృష్టికర్త ఎవరు అనేది నీకు తెలియాలి. ఈ సృష్టిలో ఎన్ని ఇచ్చాడండి బాబు, ఎన్ని సువాసనలు ఇచ్చాడు, ఎన్ని రంగులు ఇచ్చాడు, ఎన్ని రుచులు ఇచ్చాడు, ఎంత అందమైన ఆనందమైన లోకాన్ని ఇచ్చాడు, ఎన్ని ఫలాలు ఇచ్చాడు, ఎన్ని పక్షులు ఇచ్చాడు. ఇవన్నిటినీ కూడా అనుభవించటానికి, ఏలటానికి మానవుడిని ఇచ్చాడు. వాసన మానవునికే. మంచి మంచి సువాసనలు, మంచి మంచి కలర్స్ చూడటానికి కన్నులు ఇచ్చాడు దేవుడు. మంచి మంచి రుచులు తినటానికి నాలుకని ఇచ్చాడు, నోరుని ఇచ్చాడు. నీకు వాతావరణంలో ఎంత వేడైతే తట్టుకుంటావో అంత వేడిని పెట్టాడు. ఎంత గాలి అయితే నువ్వు ఎక్కువ గాలి వేసిన ఊపిరి తినక చనిపోతాం అన్నమాట. గాలిని కూడా మనకి ఎంత కావాలో అంత గాలిని దేవుడు ఎంత ప్రేమమయ్యాడండి. గ్రంథాన్ని కూడా మనకి ఇచ్చారు దేవుని యొక్క విషయంలో. వాళ్ళు కష్టపడి అపోస్తులు ప్రాణత్యాగం చేసి, ప్రవక్తలు ప్రాణత్యాగాలు చేసి, రాజులు, ప్రవక్తలు, యాజకులు, లేవీలు అందరూ కూడా శ్రమపడి నూనెలో కాగి నూనెలో వేయబడ్డారు. అందుకని ఆయన ఆజ్ఞలు ఏమైనవి కాదంట, భారమైనవి కాదు. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదువుతూ అమ్మ చదవలేమండి బాబు, చాలా కష్టంగా ఉంటుంది. ఏమీ ఉండదు. పని చేయలేనివాడికి అన్నీ కష్టంగానే ఉంటాయి. పని చేయలేనివాడికి అన్నీ, చేసేవాడికి ఏదైనా కానీ సులువు అయిపోతూ ఉంటుంది. యవనస్తుల గురించి చెబుతూ కాడి మోయిటు నరునికి ఏంటంట? మేలు. దాని మీద మోపినవాడు యెహోవాయే. చదవండి 3:27లో చూడండి. విలాప వాక్యాలు చదువుతున్నారు. యవ్వన కాలమున కాడి మోయిట ఎవరికి మేలు? మోస్తున్నామా మనం దేవుని కాడి? దేవుని కాడి మోస్తున్నామండి నిజంగా మనం? యవ్వన కాలమున కాడి మొయ్యటము అంటే యవ్వనస్తులే కావాలి, పెద్దవారు కూడా కావాలి. కానీ పెద్దవారు అన్ని విషయాలకి ముందుకు వెళ్ళలేరండి. ఎక్కువ స్టామినా నుండి ఎక్కువగా పనిచేసేటువంటి, ఇప్పుడు మిలిటరీకి వెళ్ళాలనుకోండి, లేకపోతే పోలీస్కి వెళ్ళాలనుకోండి, బాగా 50 సంవత్సరాల వాళ్ళు తీసుకుంటారా? 30 సంవత్సరాల వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. 20 నుంచి 22 వరకు కూడా అప్పుడు తీసుకుంటారు. ఇంక అలుపు సొలుపు లేకుండా పని చేస్తాడు. అందుకని యవ్వనస్తులు కావాలని గ్రంథం కూడా చెబుతుంది. ఈరోజు యవ్వనస్తులు ఏదో సంఘాల్లో కూడా ఇష్టానుసారంగా ఉండటానికి, లేకపోతే నేత్రాశలు కలిగి ఉండటానికి, శరీరాశలు కలిగి ఉండటానికి, లేకపోతే సినిమా పాటలు పాడటానికి, సినిమా డ్యాన్సులు వేయటానికి అందరూ ఉంటారండి. సాయంత్రం ఇక్కడ పాటలు ఉన్నాయి, ఈ పాటల్లో ఒక్కొక్కరు పాడతారు అని అన్నామనుకోండి, ఆ పాటలు దేవుని పాటలు కాదండి, సినిమా పాటలు. ఆడపిల్లలకు కూడా అలాగే పాడుతున్నారు. అప్పుడు పెద్దలు కూడా వచ్చేస్తారండి పనులున్నా. నువ్వు కావాలిరా, నువ్వు కావాలిరా, హా 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 అని ఇలా ఏర్పెట్టి చూపించింది అనుకోండి, ఎవడమ్మండి ఇంకా సంఘంలో 8ంటికి ప్రార్థన అంటే 6ంటికి వచ్చేస్తాడు వీడు. ఎందుకంటే నన్ను కావాలంటదేమో ఆ అమ్మాయి. అలా తయారు చేసేస్తారు ఈ రోజుని సేవకులు. ఈ రోజుని వాళ్ళ యవ్వనస్తుల్ని దేవుని కోసం పెంచకుండా, దేవుని వాక్యంలో లేకుండా అలా చేసేసారండి. ఏమంటున్నాడు? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు
యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండవలెను. ఒంటరిగా కూర్చోలేడండి అసలు మనిషి. యవనస్తుడు ఒంటరిగా ఉండటమే. ఏం చేస్తున్నావురా ఇంట్లో ముసలోళ్ళలాగా? మీ తాత పక్కన కూర్చో, నువ్వు కూడా అలాగ అయిపోదు కానీ ఆడు వయసు వచ్చాక అంటారు. అంటే వయసు దేవుని విషయంలో అలా ఉంటే నీ మీద కాడి మోపుతాడంటే ఎవరు పడితే వాళ్ళ మీద మోపాడండి కాడి. నువ్వు దేవుని కొరకు బ్రతకటానికి ఆలోచిస్తుంటే నీ మీద చేస్తాడు. ఒకసారి మనం యోహాను రాసిన సువార్తలో చూస్తే అండి, యోహాను రాసిన సువార్తలో చూడండి, అక్కడ అపోస్తుడైన పేతురు గారి గురించి యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఏమనంటే 21వ అధ్యాయం 18వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళిచుంటివి. అంటే యవ్వనస్తులు ఏం చేస్తారు? ఇష్టమైన చోటుకి వెళ్తూ ఉంటారు. ఇష్టం కాకపోతే వెళ్ళరండి. కానీ వెళ్ళిచుంటివి ఇష్టమైన చోటుకి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు రానన్నా కానీ ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? నేను ఊరు వెళ్తున్నావు రానన్నావు అనుకోండి, రావా తాళమేసేస్తా ఎవడెడతాడు నీకు అన్నమయ్యి అని ఏం చేస్తారంటే పట్టేసుకుని, రే కాళ్ళెట్టుకో చేతులు ఎట్టుకోరా, తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టేస్తారు. నీకు ఇష్టం లేకపోయినా అప్పుడైతే నీకు ఇష్టమైన చోటకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు రానన్నా ఊరుకోరు. ఆ వయసులో ఆ వయసుకి రాకూడదు. అంటే యవ్వన కాలంలో యవ్వనస్తుడవై ఉండినప్పుడు, అంటే పేతురు గారి మీద దేవుడు కాడి మోపుతున్నాడంటే పేతురు ముందర తత్తరపడ్డాడు, కొంచెం తొందరపడ్డాడు. కానీ తర్వాత బాధపడ్డాడు దేవుని పని చేయటాన్ని. మనం కూడా కొన్ని విషయాల్లో తొందర పడతా ఉంటాం, పొరపాటు పడతా ఉంటాం. నేను కానీ మీరు కానీ దాన్ని సరి చేసుకుని నిలబడాలన్నమాట. పేతురు నిలబడ్డాడండి. పేతురు నిలబడటంలోనే దేవుడు పని చేయగలిగాడు. ఫస్ట్ అపోస్తుల బోధలో ప్రసంగించిన వారు ఎవరంటే అపోస్తుడైన పేతురు. అంటే ఆయన మీద దేవుడు ఏం చేశాడు? కాడి మోపాడు. మీరు ఇంకొకసారి చూస్తే కాడి మోపటానికి ఇక్కడ రూతు గ్రంథం చదవండి ఒకసారి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ఒకరు చదవండి, ఎవరైనా చదవండి. కోయువారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన అబ్బబ్బబ్బా యవ్వనరాలు. భర్త చనిపోయినప్పటికీ కూడా అత్తగారితోటి వెళ్ళిందండి. నీ దేవుడే నా దేవుడు అత్తయ్య, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అత్తయ్య. ఈరోజు ఈ పాఠం చాలామంది క్రైస్తవులకి యాంటీగా ఉంటుంది. అంతే, అత్తగారులు అంటే పడరండి ఈరోజు. యవ్వనస్తులు అసలు ఒప్పుకోరండి. ముసలోళ్ళు ఉన్నారనుకోండి, యవ్వనస్తులు అసలు ఒప్పుకోరండి. వాళ్ళ గ్లాసులు కానీ, వాళ్ళ ప్లేట్లు కానీ, వాళ్ళ బెడ్లు కానీ, వాళ్ళ బాత్రూములు కానీ ఇష్టపడరండి. నువ్వు ఇష్టపడాలి. మోయాబు దేశస్తురాలు ఈవిడి యవ్వన కాలంలో ఉండి నీ దేవుడే నా దేవుడు అనేటువంటి స్థాయికి వెళ్ళి ఈ రోజున తప్పు చేయకుండా బ్రతికింది. అందుకునే ఆవిడ వంశములో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు రాగలగటానికి. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఆ కాడి మోపాడంటే నువ్వు దేవుని కోసం ఆ పనుల్లో నిమగ్నమై ఉండాలి. 3:10 చదవండి. మరొకరు 3:10 అతడు నా కుమారి యెహోవా చేత అబ్బబ్బబ్బ దీవెన నొందుతావు నువ్వు. బోయాజు చెబుతున్నాడు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను
ఏం చేసిందండి? యవ్వనస్తులు ఏం చేస్తారు? యవ్వనస్తులు ఉన్నారంటే కుదురుంటారు అనుకుంటున్నారా? శరీరాన్ని కళ్ళు వేసుకోవాలి, నీ వయసును కళ్ళు వేసుకోవాలి, నీ మనసును కళ్ళు వేసుకోవాలి, నీ మాటలు కళ్ళు వేసుకోవాలి. మాట్లాడు, చూడు, ఉండు, కానీ ఆ మాటలు నీకు దేవునికి మహిమకరంగా ఉండాలి. క్రైస్తవ జీవితం నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన, మునుపటే మనం బాగోదండి. మునుపటి బ్రతుకంతా కూడా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పాతకాలం బ్రతుకంతా అసలు కూడా బాగోదండి. వయసు అయిపోయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు పనికిరాగా అనుకున్నప్పుడు అప్పుడు వస్తారండి దేవుని వాక్యం వింటారు. అండర్లైన్ చేసుకోలేడు, చూడలేడు, మాట్లాడలేదు, కనిపికి చదవలేదు, ఎక్కువ దూరం నడవలేదు, ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ యవ్వన కాలము దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. వెనకటి సత్ప్రవర్తన కంటే మరి ఎక్కువైపోయింది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. అబ్బబ్బబ్బా, ఎవరు? నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను. అంటే చూడండి, నువ్వు యోగ్యుడువో యోగ్యురాలువో నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ సంఘస్థులు, నీ స్నేహితులు, నువ్వు చదువుతున్న దగ్గర, నువ్వు పని చేస్తున్న దగ్గర నువ్వు యోగ్యురాలువని, నీ సత్ప్రవర్తన మంచిదని. భర్త చనిపోయిన తర్వాత తప్పు చేసిన ఎవరు మాట్లాడరండి. ఏమండి భర్త పోయాడు, ఆవిడికి యవ్వన కాలంలో ఉంది, తప్పు ఒప్పు చేసుకుంటుందిలేండి, ఆవిడ గొడవ ఎందుకులేండి అంటారు. ఒకసారి భర్తతో కాపురం చేసినప్పటికీ కూడా సత్ప్రవర్తనలో ఎలా ఉంటుందంటే శరీరాన్ని కట్టుకు దాచుకుంటుంది. దేవుని కొరకు భర్తతో అనుభవించినప్పటికీ కూడా, శరీర సుఖాలు తెలిసినప్పటికీ కూడా ఎవరొకళ్ళతోటి మళ్ళా సుఖాలు పొందుదామనేటువంటి ఆలోచన లేనిదిగా ఉన్నది. అందుకని ఆవిడ మీద దేవుడు ఏం చేశాడు? కాడి మోపాడంతే. నువ్వు అలా ఉంటే నీవు కూడా నీ కుటుంబీకుల్లో, నీ బంధువుల్లో, నీ అత్తమామల ఇంటి దగ్గర ప్రతి చోట కూడా దేవుడు కాడి మోపుతాడు. ఇది గొప్ప పాఠం. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో మోషే గారు యెహోషాపాతుతో చెబుతున్నాడు. కాండము 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతడు తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ గుడారములో నుండి రాలేదు. ఎవరంట అతను? యవ్వనస్తుడు. మోషే తర్వాత పని ఎవరికి అప్పగించాడు? యవ్వనస్తుడు. మోషే వెళ్ళిపోతున్నాడు, మోషే వయసు అయిపోయింది, యవ్వనస్తుడు. నీకు ఆ వయసు దాటిపోతుందేమో సోదరుడా, సోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు ఆలోచించుకో. స్త్రీవైనా పురుషుడివైనా ఆయనతో చెబుతున్నాడు. యెహోషువ గ్రంథంలో ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 6వ వచనంలో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా చేసేదవు. అయితే మరలా ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక అబ్బబ్బబ్బ తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వద్దెల చేసుకుని చక్కగా చూడండి ఎలా ఉంటున్నాడు. ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో నువ్వు వాళ్ళు నడిపించాలి, వాళ్ళకి హక్కుగా వాళ్ళ స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవాడిగా నీకు ఇవ్వాలి అంటే నేను నీకు తోడై ఉండాలంటే మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని నువ్వేం చేయాలి? తప్పిపోకుండా నిష్టానుసారంగా బోధించకూడదు. దాన్ని దివారాత్రులు నువ్వేం చేయాలి? ధ్యానించాలి. బాగా చదవాలి సేవకుడు. చదవకుండా చెప్తున్నాడంటే సంఘానికి అన్యాయం చేసినట్టు, సభల్లో అన్యాయం చేసినట్టు. నువ్వు బాగా చదవకోకుండా దాంట్లో ఏముందో నీకు తెలియకోకుండా దాని భావం తెలియకోకుండా ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకొచ్చేసి నువ్వు చెప్పేస్తున్నావు అంటే నీ గ్రంథం మీద లేకపోతే సేవకుడు అన్యాయం చేస్తాడు సంఘానికి. రెడీమేడ్ భోజనం చూడండి, హోటల్ నుంచి తీసుకొచ్చేసి చుట్టాలు పెట్టేశారు అనుకోండి, ఇదేంటిది ఎలా ఉంది అని అనిపిస్తుంది. నీవు కష్టపడి వంట చేయాలి. ఇది బా చాలా బాగుందండి రుచిగా అని నీకు తెలియాలి. అంత యవ్వన కాలంలో మోషేతో వెంబడించాడండి. వెంబడించిన తర్వాత అండి మళ్ళా అతను చనిపోయిన తర్వాత ఈ బాధ్యత అంతా కూడా దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడండి? యెహోషువకు అప్పగిస్తున్నాడండి. అప్పగించిన తర్వాత అండి అతను నడుస్తూ చేస్తూ ఉన్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతానికి రెడీ అయిపోయారండి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోండి, నేనును నా ఇంటి వారు. చూసాను, భార్య పిల్లలను అందరూ కలిపి ఒక స్టాండర్డ్ అవుతున్నారండి. మనం అవుతామండి అలాగా? మనం అవ్వండి. అసలు యవనస్తుల్లోనే నేర్చుకోలేమండి. యవన కాలంలో నేర్చుకోలేము. కొంచెం పెద్ద అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత అసలు దేవుని పనిలో ఉండమండి. పిల్లలు పుట్టిన తర్వాత మీరు రాపోయిండమ్మా నేను నా పిల్లలు దేవుని సన్నిధికి వెళ్తాం అంటారండి? అంటావా శ్యామో? మీరు రాపోయారు, నేను నా కూతుళ్ళు దేవుని సన్నిధికి వెళ్తాం అంటావా? మీరు మానేస్తే మానేయండి అంటామా పద్మ? గుర్తుపెట్టుకోవాలి. అంత ఎత్తుకి ఎదిగాడు, గ్రంథంలో చదువుతున్నాడు గనక, గ్రంథాన్ని నేర్చుకుంటున్నాడు గనక, దేవుడు చెప్తున్నట్టుగా కుడి తట్టుగా ఎడమ తట్టుకు తిరుగుతలేదు గనక, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తున్నాడు గనక, దేవుని మాట వింటున్నాడు గనక, అందరూ కూడా ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మోషేతోటి ఈయనొక్కడే ఉన్నాడు. సేవకునితోటి సంఘములో నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యవన కాలంలో చాలా విలువైనదని నీకు గుర్తు చేస్తున్నాడు. కీర్తనకారుడు చెబుతాడు, మనం చదివితే కీర్తనకారుడు 119 కీర్తన 9వ వచనంలో యవ్వనస్తులు దేని చేత తమ నడత దేని చేత శుద్ధిపరుచుకుంటారు? బాగా సెంటు కొట్టుకుంటాలో, మంచి బట్టలు వేసుకుంటాలో, మంచి చెప్పులు వేసుకుంటాలో, మంచి ఆభరణాలు వేసుకోవటంలో నేను శుద్ధి అయిపోతావు అనుకుంటున్నావా? అవో. దేని చేత నువ్వు శుద్ధి అవుతావు అని అంటున్నాడంటే వాక్యాన్ని బట్టి దాన్ని ఎలాగంటే జాగ్రత్తగా చూచుకొనిటి చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను ఎలాగెతకాలి? పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. అదిగోండి, నా హృదయములో దేవుని వాక్యం ఉంచుకోవాలి. హృదయంలో పాపము చేస్తున్నావంటే
నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవట్లేదు నువ్వు. దేవుడు అది చూసేస్తాడు నిన్ను, నీ ప్రవర్తన చూసేస్తాడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు. గొప్ప మాట చెప్పాడండి, అద్భుతమైన మాట చెప్పాడండి తన కుమారుడు దావీదు గారు కుమారుడు సొలొమోను గారు. ప్రసంగి గ్రంథము మనం వింటున్నాం, 12 అధ్యాయాల దాకా వచ్చాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. యవ్వనుడా నీ యవ్వనమందు ఎలా ఎలా ఏమంటున్నాడు? సంతోషపడు. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ప్రవర్తింపు. అయితే అయితే చూడండి, బ్రేక్ వేస్తున్నాడు. స్పీడ్గా వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఎక్కడ తెస్తాడు ఇవన్నీ? నువ్వేదో అయిపోయి అనుకుంటాను. నువ్వు గతకాలం చేసినవన్నీ లైన్లోకి వస్తాయి. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, దేవునిలో బాప్తిసం పొందిన కాడి నుంచి ఎలా ఉన్నావు, ఎలాగ దేవుని కోసం నమ్మకస్తుడిగా ఉన్నావు, సేవకుడి దగ్గర సంఘంలో నిన్ను చూసినటువంటి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, నీ కుటుంబం, సేవకుడు నిన్ను పట్ల ఏం సాక్ష్యం ఇవ్వగలడు, ఇవన్నీ లైన్లో తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే ఇతను జాయిన్ అయిన కాడి నుంచి ఇతను రెగ్యులర్గా డ్యూటీకి రావటం, రెగ్యులర్గా వర్క్ అంతా చేయటం, క్రమబద్ధీకరణ చేయటం, అది అయ్యాక ఇంటికి వెళ్ళటం, ఎంతో కష్టం అనిపించినప్పుడు చేసినప్పుడు అతనికి ప్రమోషన్ వస్తూ ఉంటుంది, డిస్మిస్ కూడా వస్తూ ఉంటుంది. టయానికి రావడం, పని చేయడు, ఏమి చేయడు, లంచగొండీడు అని. లోకంలో ఉన్నటువంటిగా అన్నీ ఉంటే దేవుడు కూడా వీటన్నిటిని కూడా లెక్కలో పెడతాడు నీకు. దేవుని కొరకు నువ్వేం చేస్తావు, రక్షింపబడిన కాడి నుంచి నీ సమయాన్ని ఏం చేస్తున్నావు, నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు, నీ బలాన్ని ఏం చేస్తున్నావు, నీ ధనాన్ని ఏం చేస్తున్నావు, నీ హృదయాన్ని ఏం చేస్తున్నావు, నీ ఇష్టాన్ని ఏం చేస్తున్నావు, ఇవన్నీ కూడా చూస్తాడు. అన్ని చూసిన తర్వాతే నీకు ఆ పని అప్పగిస్తాడు. పేతురు పత్రికలో మనం చదువుకున్నాం కదండి. పేతురు పత్రికలో ఆయుధముగా ఏది ఉంచాలి? శరీరాన్ని ఏమి ఇవ్వరండి. అవసరమైతే మేము డబ్బులు పడేస్తాం కానండి, మేము మాత్రం రాలేమండి. సంఘానికి భోజనాలు పెట్టేస్తాం కానండి, కావాలితే మేము మాత్రం రావటానికి రాలేమండి. నీ భోజనం ఎందుకు, నీ అట్టిగాళ్ళు ఎందుకు? దేవుడు లంచం పుచ్చుకోడు అన్నాడా? లంచం పుచ్చుకొనడు అని అన్నాడు ద్వితీయోపదేశకాండం. లంచం పుచ్చుకోడు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమండి, నేను మొక్కుకున్నానండి అయ్యగారండి, నేను 1000 రూపాయలు ఇస్తానని మొక్కుకున్నానండి, నాకు ఇది దేవుడు చేస్తే అంటే ఏమిస్తున్నావు నువ్వు దేవునికి? లంచం. అయ్యగారు కూడా ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం అమ్మ, 1000 రూపాయలు నిజంగా ఎంత ధన్యురాలండి, అలా అనకూడదండి. ఇది ఒక 1000 ఇస్తే ఆడోకు ఇంకో 1500 ఇస్తాడు అంటే వీడు వ్యాపారం చేస్తున్నాడు. అలాగా నీకు బాధ్యత ఉంది, దేవునిలో రక్షింపబడ్డావు, నీ కష్టార్జితంలో శాస్త్రుల కంటే పరిచయాల కంటే నీ నీతి అధికము కావాలంటే, వాళ్ళు జీలకర్రలోను పుదీనాలో కూడా చేస్తున్నారంటే నువ్వు కూడా దేవుని పనిలో చేయటం అంతే. మొక్కుకోవటం లేకపోతే ఇవి చేస్తున్నావంటే దేవుడు లంచగొండి మాత్రము అతను నువ్వు ఇది ఇచ్చి పని చేయించుకోవటం అనేది దేవుని దగ్గర ఉండదు. అలా చేయకూడదు. అది క్రీస్తు సంఘాల్లో అది ఉండదు. క్రీస్తు సంఘంలో సాక్ష్యాలు ఉండవు, క్రీస్తు సంఘంలో ఆ ఇచ్చితొగ్గులు ఉండవండి. క్రీస్తు సంఘంలో అందరూ సమానమండి. దేవునికి నువ్వు చేయాలంటే నీ శరీరము, నీ రక్షింపబడిన కానించి నీ సమయాన్ని దేవునికే, నీ బలాన్ని దేవునికే, నీ ఆరోగ్యాన్ని దేవునికే, నీ కష్టార్జితం దేవునికే. ఇవన్నీ లెక్క చూస్తూ ఉంటాడు దేవుడు, లెక్క చూస్తూ ఉంటాడు. మీ లెక్కకు విస్తార ఫలము ఇచ్చేయాలని చూస్తాడు దేవుడు.